వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. ఇవాళ సునీల్ రావు గారికి కమిట్మెంట్ లేని నాయకుడు ఆయన. గతంలో కాంగ్రెస్ పార్టీలు ఉన్నారు, ఆయన పార్టీ విరుద్ధంగా వాళ్ళ సతీమణి గారికి ఇండిపెండెంట్ నిలబెట్టించిండు. అప్పుడు పార్టీకి వ్యతిరేకంగా పోయింది. ఇది అంత సత్యం. ఇది మనకు మరి ఒక పార్టీ ఉన్నప్పుడు ఆ పార్టీని ఏం ఫాలో అవ్వాలి కదా. కాబట్టి ఆయన ఏ పార్టీ ఉన్నా కూడా ఆయన కమిట్మెంట్ లేనటువంటి లీడరు ఇవాళ సునీల్ రావు గారు. అది మీరు గ్రహించాలి. ఇవాళ గవర్నమెంట్ పోయిన వెంటనే సునీల్ రావు గారికి అధికారం చాలా ముఖ్యమైనది. ఆయన అధికారం లేకపోతే బతకలేదు. కానీ ఇవాళ కరీంనగర్ ఉన్న కార్పొరేటర్ కానివ్వండి, మంత్రులు కానీ, లీడర్ కానివ్వండి, మేమంతా ప్రజలతో సంబంధాలు పెట్టుకుని రాజకీయాలు చేస్తాం. ఆయన అధికారము ఆర్భాటాలతో రాజకీయాలు చేసిన వ్యక్తిగా ఇవాళ రుజువు చేసుకున్నారు. ఆయన ఇంత మంచి అవకాశం పార్టీ ఇచ్చినప్పుడు దాన్ని అంతా ఫుల్ఫిల్ ఎంజాయ్ చేసుకొని ప్రభుత్వం పోయిన వెంటనే పార్టీ మారడం అనేది దీనంత హీనమైన చర్య ఏది ఉండదు. ఇవాళ నేను ఒకటే అడుగుతున్నాను. ఇవాళ సునీల్ రావు గారిని, ఒక నాయకుడికి ఒకటే గురువు ఉంటాడు, ఒక గురువు ఉంటాడు ఆదర్శంగా తీసుకుంటానికి. ఇవాళ మరి సునీల్ రావు గారికి ఎంతమంది గురువు ఉన్నారండి మీకు? నువ్వు ఫస్ట్ ఏబీవీపీ అని చెప్పిన మొదటిసారి విన్నావు నువ్వు ఏబీవీ కార్యకర్త అని చెప్పేసి. ఏబీవీపీ భారతీయ జనతా పార్టీ ఎట్టి పరిస్థితి కూడా ఈ రాష్ట్రంలో ప్రభుత్వం ఎన్నటికీ రాదు. కాబట్టి ఆ పార్టీని వదిలిపెట్టించాం. వదిలిపెట్టుకున్న తర్వాత పెద్దలు షేకులు వెలిచాల జగపతిరావు గారు నా గురువు గారు, జగపతిరావు గారు నాకు గోల్మాల్ నేర్పించింది అని చెప్పి జగపతిరావు గారు సంకటన చేద్దాం. పాపం పెద్దలు ఆయన ఎక్కడ ఉన్నారో మరణించి వారు పదవీ కాలం ముగించిన తర్వాత అధికారం పోగానే మళ్ళీ వెంటనే ఎం సత్యనారాయణరావు గారి దగ్గర చేరినాం. ఎంఎస్ఆర్ గారు పెద్ద మనిషి, ఆయన నీతిపరుడు. పాపం నీకు లిఫ్ట్ ఇచ్చిండు, నిన్ను చైర్మన్ చేసిండు, మార్కెటింగ్ కమిటీ చైర్మన్ చేసిండు. 5 సంవత్సరాలు ఆయనతో బాగున్నావు, నా గురువు నా దేవుడు అని చెప్పినావు. అటు జగపతిరావు గారు గురువు అని చెప్పినావు, ఎం సత్యనారాయణరావు గారు గురువు అని చెప్పినావు. ఎం సత్యనారాయణరావు గారు 10 కాలం ముగించి పెద్ద మనిషి పాపం ఆరోగ్యం బాగాలేనప్పుడే టీఆర్ఎస్ పార్టీకి వచ్చినావు. టీఆర్ఎస్ పార్టీకి వచ్చి మా వినోద్ కుమార్ గారు నాకు మా బావ అవుతారు, మా సుతం అవుతారు అని చెప్పి వినోద్ కుమార్ గారి యొక్క పేరు ఖరాబ్ చేసే విధంగా ఇవాళ వారి యొక్క గుడ్విల్ తోటి, వారి గుడ్విల్, వారి సహకారము, గంగుల గారి సహకారంతో ఇవాళ నీకు పదవి తీసుకున్నావు. ఇలా తీసుకొని ఇవాళ నాకు వినోద్ కుమార్ గారు నాకు గొప్ప, నాకు వినోద్ కుమార్ గారు దేవుడు అని చెప్పినావు. అంటే ఇప్పటి నలుగురు నీకు గురువులు అయిపోయారు. ఇక ఇప్పుడు నీకు ఎవరు గురువు? నువ్వు ఎప్పుడైతే ప్రభుత్వం పోయిందో, ప్రభుత్వం పోయిన వెంటనే మీరు మళ్ళీ పొన్న ప్రభాకర్ గారి దగ్గర మీరు పార్టీ జాయిన్ అని చెప్పి కాంగ్రెస్ పార్టీలో చేసిన నకరాలు అన్ని నీ వక్ర బుద్ధి అని వారికి తెలుసు. కాబట్టి వారు ఎట్టి పరిస్థితి కూడా నేను తీసుకునే ప్రసక్తి లేదని చెప్పి గేట్ లోపల రానియకుండా ప్రభాకర్ గారు. ఇక చివరికి ఏం చేసినావు? పోయి బండి సంజయ్ గారు ఎప్పుడు పడ్డావు. బండి సంజయ్ గారు ఏం తెలియలేని రాజకీయ నాయకుడు కాదు. ఎందుకంటే ఆయన మీరు కలిసే కార్పొరేటర్ నుంచి చూసుకుని వచ్చిండు. మీ సంగతి తెలుసు కాబట్టి సంవత్సరం పాటు నేను ఎప్పటి తిప్పించుకొని ఇవాళ నీ 10 కాలం ఇవాళ ముగించిన రోజు కంటే ఒకటే రోజు ముందు నిన్ను పార్టీలో జాయిన్ చేసుకున్నాడు. ఎందుకంటే ఆయన అధికారంలో, మీరు అధికారంలో ఉన్నప్పుడు మీ మరకలన్నీ ఆయనకు అంటుతాయి. కాబట్టి మీ అధికారం పోయే ఒక రోజు ముందు మాత్రమే వారు నీకు 10 అడ్డబెట్టిండు. నేను చెప్తున్నాను ఇవాళ సునీల్ రావు గారు, ఇవాళ కరీంనగర్ రాజకీయాల్లో మీరు ఒక పెద్ద జోకర్. మీరు అనుకుంటారు మీరు ఏదో పెద్ద పోయి మేయర్ స్థాయి నుంచి పోయి నువ్వు గొప్ప అనుకుంటున్నావు. ఇవాళ భారతీయ జనతా పార్టీ నాయకుడు బండి సంజయ్ గారి ఇంటి ముందట మీరు ఒక దిష్టి బొమ్మ లాంటి వ్యక్తి. మీరు తగలేస్తారు అక్కడ దిష్టి బొమ్మ అని చెప్పి తప్పించి మీ మీద పార్టీ నమ్మదు. మీరు అసలు ఆ సిద్ధాంతాలకు సంబంధం లేని వ్యక్తి వాళ్ళ మీద భారతీయ జనతా పార్టీ గతి లేని పరిస్థితిలో, ఎవరు తీసుకోలేని పరిస్థితిలో, ఇక్కడ ఇవ్వలేక మీ యొక్క విషయాలన్నీ బయటపడతాయని చెప్పేసి ఇవాళ మీరు పోయి ఆ పార్టీలో జాయిన్ జరిగినది. మీరు ఎంత అహంకారం అంటే మీకు ఎంత పదవి వ్యామోహం అంటే, మీరు లాస్ట్కు కనీసం 15 రోజులు మీరు అమెరికా టూర్ పోతే కూడా గౌరవం ఉన్నటువంటి మా పార్టీ నాయకుడు డిప్యూటీ మేయర్ గారు కూడా ఛార్జ్ చేయకుండా మీరు పోయిందంటే మీరు పదవి లేకుండా 15 రోజులు కూడా మీరు ఉండలేని పరిస్థితిలో మీరు ఇవాళ ఉన్నారు. ఇది ప్రజలు గమనిస్తలేరా? మరి ఇవాళ కరీంనగర్ సంబంధించిన కార్పొరేటర్ల యొక్క సహకారం లేదే మీరు మేయర్ అయినరా? గంగుల కమలాకర్ గారు అధిష్టానం చెప్పిన వెంటనే తన పర్సనల్ ఎజెండా ఏ మాత్రం కూడా ఇంప్లిమెంట్ చేయకుండా వారు కేసీఆర్ గారి ఆజ్ఞను పాటించి టీఆర్ఎస్ పార్టీ బీఫామ్ గెలిచి అందరు కార్పొరేటర్లను ఐకమత్యం చేసి ఇవాళ సునీల్ రావుని మనం మేయర్ చేస్తాం చెప్పగానే వారి మాటకు ఏ ఒక్క కార్పొరేటర్ కూడా వెనుకపోకుండా గంగుల కమలాకర్ గారి మాటను శిరసా వహించి ఈ యొక్క ప్రాంతానికి సంబంధించిన కార్పొరేటర్ ఒప్పుకోవడంతో ఇవాళ సునీల్ రావు గారు మేయర్ అయ్యడం జరిగింది. ఇవాళ ఇష్టం వచ్చినట్టు నోరు మారేసుకుంటా ఏది బట్టలు మాట్లాడడం మాత్రం అది మంచి పద్ధతి కాదు. ఈరోజు డెవలప్మెంట్ అని మాట్లాడతారు. మరి గతంలో వారు టీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు 5 సంవత్సరాల ప్రభుత్వం ఉన్నప్పుడు ఇదే బండి సంజయ్ గారిని నోరు వచ్చినట్టు తిట్టడం జరిగింది.
నా దేవుడు మన వినోద్ కుమార్ గారు, కేసీఆర్ గారు, గంగుల కమలాకర్ గారు అని రాముడు, చంద్రుడు, విష్ణుమూర్తిని పొగిడిన వ్యక్తి ఇవాళ ఒకటే రోజు అంటే వాళ్ళు కన్ను కప్పుకోగానే మేమంతా టీఆర్ఎస్ పార్టీ లీడర్లు అందరూ రాక్షసులు అయిపోతారా? పొద్దుట 7 గంటల నుంచి రాత్రి 8-9 గంటల వరకు రోజు ఎంతో గంగుల కమలాకర్ గారితో ఉన్నావు. వారి సహకారం లేని ఇక్కడ ఒక అడుగు కూడా ముందు పోయే ప్రసక్తి లేని పరిస్థితి. కానీ వారు సంపూర్ణంగా నీకు వదిలిపెట్టేసింది. ఒక మేయర్ పార్టీని ఉన్నావు కాబట్టి మంచిగా అమలు చేయాలని చెప్పేసి నీకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చింది. అంత మాత్రాన మొత్తం నీదైపోతుందా? కాదు కదా. వారి సహకారం లేకుండా ఒక అడుగు కూడా నువ్వు ముందుకేసే పరిస్థితి లేదు ఇవాళ నీ పరిస్థితి. మరి ఇవాళ ఇవన్నీ మర్చిపోయి నువ్వు పర్సనల్ ఎజెండా పెట్టుకొని ఇవాళ నేనే మొత్తం అని మాట్లాడడం తప్పు. కరీంనగర్ అభివృద్ధిలో ఇవాళ ఎవరైతే శూన్యంగా ఉందో నీ పాత్ర శూన్యం. ఈ స్మార్ట్ సిటీ తీసుకొచ్చింది గతంలో రవీందర్ సింగ్ గారు మేయర్ ఉన్నారు. అప్పుడు ఇదే గంగా కమలా గారు ఎమ్మెల్యేగా ఉన్నారు. అప్పుడు వినోద్ కుమార్ గారు ఎంపీగా ఉన్నారు. వారు కేంద్రం దగ్గర పోయి వారి యొక్క నైపుణ్యాన్ని ప్రదర్శించుకొని స్పాట్ నిధులు తీసుకురావడంలో వారు పాతున్నారు. నువ్వు కేవలము వచ్చిన ఒక పళ్ళాన్ని మంచిగా కూర్చొని బంగారు పళ్ళాన్ని నువ్వు ఎంజాయ్ చేసి తప్పించి తేవడంలో నీ పాత్ర లేనే లేదు. కేవలం ఎగ్జిక్యూషన్ లో మాత్రమే నీ పాత్ర ఉన్న విషయం మీరు దయచేసి మర్చిపోవద్దని చెప్పి నేను అలా బదులు కొట్టినట్టు నేను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.